వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కూడా వన్ పాట్ మీల్ అనమాట. లంచ్లోకి కానీ బిర్యానీ లాగా ఉంటుంది, డిన్నర్లోకి కానీ బాగుంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. సోయా బీన్స్ హాఫ్ అన్ అవర్ వేడి వాటర్లో నానబెట్టేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ కొత్తిమీర లేదు అందుకే వేయట్లేదు. కొత్తిమీర, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసి అన్నీ మిక్స్ చేసుకొని కలిపి పెట్టేసుకోండి. చికెన్ మిక్స్ చేసినట్లుగా చేయాలి. పెరుగు కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇది పక్కన పెట్టి హాఫ్ అన్ అవర్ ఇది మ్యారినేట్ చేసిన తర్వాత పోపు వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికమ్, ఇది కావాలంటే క్యారెట్ ఇవన్నీ మగ్గించిన తర్వాత టమాటో సూప్ మిక్స్ చేసి గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా టమాటో పీసెస్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ వేస్తే బిర్యానీ లాగా ఉంటుంది. పిల్లల కోసం అనేసి ఇక్కడ కారం కొంచెం తక్కువ వేసాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిమ్మకాయ కూడా హాఫ్ లెమన్ ఇందులో పిండేసేయండి. ఇంకొక హాఫ్ లెమన్ రైస్ ఉడికేటప్పుడు పిండాలి, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే ఆనియన్స్, టమాటో, క్యారెట్ అవన్నీ మగ్గించిన తర్వాత ఇవి కూడా వేసేసి ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత మసాలాలు అవన్నీ కూడా వేసుకోండి మర్చిపోకుండా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ పోసి కొంచెం మరిగించండి. ఒక 5 మినిట్స్ వాటర్ పోసి మరిగించిన తర్వాత కూడా బియ్యం కూడా యాడ్ చేసేసుకోండి. బియ్యంలో ఎన్ని వాటర్ అయితే తీసుకుంటారో అన్ని వాటర్ తీసుకోండి. కొలత ఇక్కడ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను నార్మల్గానే హ్యాండ్స్తో కొలిసి వాటర్ పోస్తాను. ఇలా అదే వాటర్ని ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటాను, ఆ వాటరే పోసేస్తాను. ఇలా మగ్గించి పెట్టేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఉడికేటప్పుడు నెయ్యి కూడా వేసుకుంటే కొంచెం రైస్ పొడి పొడిగా ఉంటుంది, మెత్తగా అయిపోకుండా ఉంటుంది. సాల్ట్ కూడా చూసి వేసుకోండి, ఎసరు ఉడికేటప్పుడే సాల్ట్ చూసి వేసేసుకోండి. ఇది కూడా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, 2 విజిల్స్ మాత్రమే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా 1 పాట్ మీల్ అని ఎస్టర్డే పోస్ట్ చేశాను, అది కూడా కుక్కర్లో చేశాను, ఇది కుక్కర్లో చేయలేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.